ఒకటి తర్వాత ఒకటి వరుసగా 6 పరాజయాలను ఎదుర్కొన్న మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ చిత్రలహరితో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ముందుగా ఓవర్సీస్ ఆడియన్స్ నుంచి అబోవ్ యావరేజ్ టు హిట్ టాక్ ను సొంతం చేసుకోగా ఇప్పుడు రెగ్యులర్ షోలకు సినిమా అసలు సీసలు టాక్ ఏంటో బయటికి వచ్చేసింది. మరి ఆలస్యం చేయకుండా సినిమా రివ్యూలోకి వెళ్తే ముందుగా కథ పాయింట్ ను చెప్పుకోవాలనుకుంటే జీవితంలో విజయానికి దూరంగా ఉండే విజయ్ తను చేయాల్సిన పనులన్నింటికీ తన లక్ తోడివ్వకపోవడంతో ప్రతి పని అపజయంగా మారుతుంది. ఇలాంటి సమయంలో ప్రేమలో పడిన విజయ్ కి అనుకోని కారణాల వల్ల మరో అమ్మాయితో కూడా పరిచయం ఏర్పడుతుంది. ఆ ఇద్దరు అమ్మాయిల పరిచయం తన జీవితంలో ఎలాంటి మార్పులను తీసుకువచ్చిందో అనేది మిగిలిన కథ. అలాగే తన జీవితంలో లక్ తనకు ఎంటర్ అయిందా లేదా అనేది ఓవరాల్ గా సినిమా కథ పాయింట్ గా చెప్పుకోవచ్చు. స్టోరీ లైన్ చిన్నదే అయినప్పటికీ దర్శకుడు తెరకెక్కించిన విధానం చాలా వరకు ఆకట్టుకునే విధంగా ఉంటుంది. సింపుల్ స్టోరీ లైన్ తో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా 2 గంటల పాటు సినిమాను ఆహ్లాదకరంగా ఎంజాయ్ చేసే విధంగా దర్శకుడు తెరకెక్కించాడు. ఆ విషయంలో సక్సెస్ అయినప్పటికీ బలమైన కథను చెప్పడంలో మాత్రం విఫలమయ్యాడు దర్శకుడు. ఇలాంటి సింపుల్ స్టోరీ లైన్ ను చాలా వరకు నటీనటులు తమ భుజాన వేసుకొని మోస్తారు. ఆ విషయంలో సాయి ధరమ్ తేజ్, హీరోయిన్స్ ఇద్దరు, అలాగే సునీల్, వెన్నెల కిషోర్ మరియు పోసాని కృష్ణమురళి అందరూ తమ తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి సినిమాను ఒడ్డున పడేలా చేశారని చెప్పవచ్చు. ఓవరాల్ గా సాయి ధరమ్ తేజ్ ఇతర సినిమాలతో పోల్చుకుంటే ఎలాంటి ఎక్స్ట్రా యాక్టివిటీస్ సినిమాలో చూపెట్టకుండా ఉన్నంతలో సటిల్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. హీరోయిన్స్ ఇద్దరు కూడా తమ వరకు పాత్రల్లో మెప్పించగా సునీల్ చాలా కాలం తర్వాత ఫుల్ లెంత్ కామెడీ రోల్ లో నవ్వించే విధంగా పర్ఫామ్ చేశాడు. వెన్నెల కిషోర్ కూడా 2-3 సీన్స్ లో చాలా వరకు నవ్వించగా పోసాని కృష్ణమురళి క్యారెక్టర్ చాలా వరకు ఆకట్టుకునే విధంగా ఉంటుంది. మిగిలిన నటీనటుల రోల్స్ తక్కువ అయినా ఉన్నంతలో ఆకట్టుకున్నారు. సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు వెన్నెముక నిలవగా తక్కువ పాటలే ఉన్నప్పటికీ ఫీల్ గుడ్ పాటలు అవ్వడంతో దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ పరంగా ఈసారి ఫుల్ మార్కులు దక్కించుకున్నాడనే చెప్పాలి. ఇక సినిమాలో ప్లస్ పాయింట్ విషయానికి వస్తే టోటల్ యాక్టర్స్ బెస్ట్ పర్ఫార్మెన్స్, కామెడీ సీన్స్, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్లుగా చెప్పుకోవచ్చు. ఇక మైనస్ పాయింట్ల విషయానికి వస్తే ప్రెడిక్టబుల్ స్టోరీ లైన్, సెకండ్ హాఫ్ అక్కడక్కడ కొద్దిగా స్లో అవ్వడం, డైరెక్షన్ కొద్దిగా వీక్ గా ఉండటం మేజర్ మైనస్ పాయింట్లుగా చెప్పుకోవాలి. ఈ సమ్మర్ లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా 2 గంటల పాటు సినిమాను ఎంజాయ్ చేయాలని వెళ్లే ప్రేక్షకులకు చిత్రలహరి సినిమా చాలా వరకు మెప్పించే విధంగానే ఉంటుంది. అలా కాకుండా బలమైన కథ ఉండాలి, కథలో దమ్ము ఉండాలి అలా కోరుకునే వారికి మాత్రం సినిమా జస్ట్ యావరేజ్ గా అనిపిస్తుంది. ఓవరాల్ గా సినిమా ఫైనల్ టాక్ చెప్పాలి అంటే అబోవ్ యావరేజ్ గా చెప్పుకోవచ్చు. సినిమాకు ఫైనల్ గా మేమిస్తున్న రేటింగ్ 2.75 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. సాయి ధరమ్ తేజ్ గత 6 సినిమాల కన్నా చాలా బెటర్ మూవీగా చిత్రలహరి సినిమాను ఫైనల్ గా చెప్పుకోవచ్చు. మీరు సినిమా చూసి ఉంటే ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.